తెనాలి పట్టణంలో 4 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. చిన్నరావూరు డొంక రోడ్లో ఆదివారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు కాల్వలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అవి మున్సిపల్ పరిధిలో ఉన్నాయో లేదో పరిశీలిస్తామని, తమ పరిధిలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని కమిషనర్ అప్పలనాయుడు, డిఈ శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రధాన డ్రైన్లో వ్యర్థాలు ఉండటాన్ని గమనించిన ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే దాన్ని బాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం పూర్తయ్యేలోపు పట్టణంలోని అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. పట్టణంలోని 17 డ్రైన్ల పూడికతీత పనుల కోసం 80 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో పనులు పూర్తవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిన్నరావూరు డొంక రోడ్డును 40 లక్షలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వ ఎస్ బాబు, డీఎస్పీ జనార్దన్ రావు, పలువురు జన సైనికులు, పార్టీ నాయకులు ఉన్నారు. ఇది మీ ప్రైవేట్ లేఅవుట్. దీని వరకు మెయిన్ రోడ్డు, దాని తర్వాత దానికి ఏర్పాటు చేసిన తూములు కానివ్వండి, కాలువలు కానీ మేము చేస్తాం. ప్రైవేట్ లేఅవుట్ మీరు సహకరించాలి. మీకు అవుట్లెట్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం తప్పకుండా. ఇప్పుడు మీరు తూములు వేసుకుని మీరు ఒక డ్రైన్ తీసుకొచ్చారనుకోండి, మెయిన్ దానికి చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం మున్సిపాలిటీ నుంచి. ఓకేనా? డెఫినెట్గా చేద్దాం అది. కానీ ప్రైవేట్ లేఅవుట్లో వచ్చి మున్సిపాలిటీ నుంచి మేము చేయలేము అక్కడ. అది ఒక క్లారిటీ తెచ్చుకోండి మీరు. కడుతున్నదా మున్సిపాలిటీ? వాటర్ లైన్ కూడా వేసారు. తర్వాత మళ్ళీ వెళ్ళదు కదా వాటర్. అందుకని చిన్న తూము వేస్తే వాన వాటర్ వరకు పోతుందని ఆలోచన. తూము వేయట్లేదని కదా సార్, వేస్తారా అని అడుగుతున్నాను. ఎందుకుంటాం? రోడ్ వేసేటప్పుడు తప్పకుండా ఓకేనా? వాట్ మాస్టర్ తెనాలి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మనకి వేసవి కాలంలో ఆ వెసులుబాటు కలుగుతుంది కాబట్టి వేగవంతంగా సుమారు 4 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం. గత సంవత్సరం అంతకుముందు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల నుంచి కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు తెనాల్లో డ్రైన్స్ ఎక్కడ కూడా మనకి నిండిపోయి దాదాపు 5-6 గంటల సేపు వర్షపు నీరు ఉండిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాటిని గమనించి ప్రతి డ్రైన్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీసిల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో వేసవి కాలంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటిసారి మనం 2024 నుంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా 17 డ్రైన్స్ని గుర్తించాం. ఆ 17 డ్రైన్స్లో దాదాపు 80 లక్షల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 వారాల్లో అవన్నీ పూర్తి చేసుకుని పంట కాలువలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దిగువ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పోతున్న వ్యర్థాలు ఎక్కడికక్కడ మేమే మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యతగా తీసుకుని పికప్ చేయడానికి కోసం కమిషనర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు చిన్నరావూరు డొంక రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఆ రోడ్డు పనులు కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి అయిపోతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ మున్సిపాలిటీ నుంచి వెళ్తున్న ఈ చిన్న ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయి, వాటన్నిటినీ కూడా మున్సిపాలిటీ నుంచి మన బాధ్యత తీసుకుని ఎక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి ఒక ఏర్పాటు 100% ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడానికి